అదానీ శత్రువులకు శుభవార్త. పండుగ వేసుకోరు. కెనియా ఎయిర్పోర్ట్ మనకు లీజ్ వచ్చేది ఉండే, అది మన చేతికి పోయింది. ఎయిర్పోర్ట్ వర్కర్లు, యూనియన్లు, అపోజిషన్ పార్టీలు కంప్లీట్గా ఈ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మొత్తము ఈ డీల్ని అపోజ్ చేసినాయి. అదానికి ఎట్టి పరిస్థితులలో ఇవ్వద్దు. తర్వాత ఏమైంది అని అన్నది ట్రంప్కి తెలవాలా, ట్రంప్ పిత్తులకు తెలవాలా, ట్రంప్ పైజామాకి తెలవాలా. నిజంగా చెప్పాలంటే అదానికి రాలే, పోనీ చైనీస్ బేస్డ్ కంపెనీకి ఈ ఎయిర్పోర్ట్ని దారదత్తం చేసి. అదానికి రాలే ఓకే, నా భారత్కి రాలే ఓకే, చైనాకు వస్తే మీకు యాక్సెప్టెడా? ఒక కాస్ట్లీయెస్ట్ ప్రొటెస్ట్ జరిగింది ఫ్రెండ్స్ భారత్కి ఖిలాఫ్. చైనీస్కి పోతే మీకు యాక్సెప్టెడ్, అదే భారతీయుడికి వస్తే మాత్రం మీరు బగబగ మండుతారు. ఎందుకు అని అడుగుతున్నా. నీ ద్వేషం ఏడుదాకా? దేశాన్ని ద్వేషించేదాకానా? నేను అన్నా కదా, అదానీని ద్వేషించేటోళ్లకు శుభవార్త, అదానీ శత్రువులకు శుభవార్త. పండుగ వేసుకోరు. పండుగ ఏంది చెప్పాలి నా ఫ్రెండ్. కెనియా ఎయిర్పోర్టు మనకు లీజ్ వచ్చేది ఉండే, అది మన చేతికి పోయింది. ఏమైంది అని చెప్తే, ఒరిజినల్ ప్రపోజల్ 2024లో మొదలైంది. కెనియా ఒక లీజింగ్ ప్రపోజల్ ప్రస్తావన ముంగటికి తీసుకొని వచ్చింది. ఏందనంటే, తన నైరోబీ జోమో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, JKIA అని అంటారు, ఈ ఎయిర్పోర్ట్ని లీజుకి ఇస్తాము అని చెప్పి పోతే అదానీ గ్రూప్కి ఆ బిడ్డు దొరికింది. ఎప్పుడు? 2024లో. ఈ ప్రపోజల్ ఎంతకు సెట్ అయింది అని అంటే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు మనం GMR కూడా ప్రైవేటైజ్ చేసినాం కదా, అంటే ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చినాం కదా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఈ డీల్ ఎంత కుదిరింది, ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తానన్నాడు అదానీ కెనియా ఎయిర్పోర్ట్లో అని అంటే, $1.85 బిలియన్. ఎందుకు చేస్తానన్నాడు అని అంటే, మన కెనియా ఎయిర్పోర్ట్ని మోడర్నైజ్ చేస్తేందుకు. కెనియా ఎయిర్పోర్ట్ని ఎందుకు మోడర్నైజ్ చేయాలి గిరీష్? మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ని చేయొచ్చు కదా. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కొంత. ఆల్రెడీ GMR దగ్గర కాంట్రాక్ట్ ఉన్నది రాబోయ్. మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ కూడా అదానీ తీసుకుంటున్నట్ట కదా, అంటే తీసుకున్నాడేమో, నాకు తెలియదు. అది ఎక్కడైతే అవసరం ఉందో నేను ఆడనే మాట్లాడతాను. అయితే కెనియాని ఎందుకు చూస్ చేసుకున్నాడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఆఫ్రికా యొక్క బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది మొత్తం ఆఫ్రికాలో అని అంటే అది కెనియా. జోమో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. మీకు ఒక ఓవర్వ్యూ వచ్చిందని చెప్పి మాట్లాడు. సో బ్యాక్లాష్ వచ్చింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, ఎయిర్పోర్ట్ వర్కర్లు, యూనియన్లు, అపోజిషన్ పార్టీలు కంప్లీట్గా ఈ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మొత్తము ఈ డీల్ని అపోజ్ చేసినాయి. అదానికి ఎట్టి పరిస్థితులలో ఇవ్వద్దు. నేనేమనుకున్నా, అదానికి భారతదేశంలోనే శత్రువులు ఉన్నారు, అమెరికాలోనే శత్రువులు ఉన్నారు అనుకున్నా. ఆఖరికి కెనియాలో కూడా శత్రువులు ఉన్నారు అని అంటే, మళ్ళీ అదానీ గెలుస్తున్నట్ట ఓడిపోతున్నట్ట నాకు అర్థం కాలేదు. ఒక మేజర్ స్ట్రైక్ చేసిర్రు. ఎప్పుడు అని అంటే 11th సెప్టెంబర్ 2024కి. దేమని చేసిర్రు అని అంటే, మా ఉద్యోగాలు పోతాయి, కంప్లీట్గా మా భూభాగం మీద ఆడెవడో వచ్చి ఎయిర్పోర్ట్ కట్టడం ఏంది, ఆర్ మోడర్నైజ్ చేయడం ఏంది, ఇది మా ట్రాన్స్పరెన్సీయే దెబ్బతీస్తుంది కదా, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బయట వాళ్ళకి చేతులకు ఇస్తారా అని చెప్పి ఇక్కడ సేమ్ మనోళ్ళు మాట్లాడతారు కదా. ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది అపోజిషన్. ఆందోళన్ జీవి అని అంటాడు మోదీజీ వాళ్ళని. ఆ ఆందోళన్ జీవులు లొల్లి చేసిరట. లీజ్ తీసుకొని పోయారేమో. మళ్ళీ కోర్ట్ ఇంటర్వెన్షన్ చేసింది. కెనియన్ కోర్ట్ ఏం చేసిందని అంటే, ఈ ఇంప్లిమెంటేషన్ని హాల్ట్ చేసింది. అదానికి ఇవ్వద్దు అని చెప్పి ఫ్లైట్లు డిస్రప్ట్ అయినాయి, ఫైనాన్షియల్ లాసెస్ అయినాయి, ఏరోప్లేన్స్ మన ఈ ఏరోప్లేన్ సర్వీసెస్ చేసే వాళ్ళందరూ కూడా లాస్ చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక పొలిటికల్ ప్రెషర్ తీసుకొని వచ్చిండ్రు ప్రెసిడెంట్ విలియం రూటో మీద, కెనియన్ ప్రెసిడెంట్ విలియం రూటో మీద. ఇది అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. అదానీ కాంట్రవర్సీ ఇంపాక్ట్ ఎప్పుడైంది అని చెప్పి మనం మాట్లాడితే, US ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేసిండ్రు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇన్ అమెరికా ఏమని చెప్పింది, అదానీ కరప్షన్ చేసిండు, టెండర్ని తీసుకురానికే బ్రైబ్ చేసిండు, ఎక్సెట్రా అని చెప్పి అప్పుడు ఒకటి మొన్న కథనం నడిచింది. ఆ కథనం ప్రూవ్ అయిందరా నాయన అని అంటే ప్రూవ్ కాలే. తర్వాత ఏమైంది అని అన్నది ట్రంప్కి తెలవాలా, ట్రంప్ పిత్తులకు తెలవాలా, ట్రంప్ పైజామాకి తెలవాలా. నిజంగా చెప్పాలంటే అంటే అదానీ యొక్క రెప్యుటేషన్ కాస్ట్ అని అనేది ఫైనాన్షియల్ కాస్ట్ కంటే ఎక్కువ అయిపోయింది. అదానీ షేర్లు కూడా అప్పుడు బాగా పడిపోయినాయి, మనం అందరం చూసినాం కదా. ఈ కాంట్రవర్సీ ఏం చేసిందని అంటే, ఈ ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ని రద్దు చేసేటట్టు తీసుకొని వచ్చింది. అంటే ఈ డీల్ క్యాన్సిల్ అయిపోయింది. నవంబర్ 2024కి వచ్చేసరికి ప్రెసిడెంట్ విలియం రూటో ఫార్మలీ ఏం చేసిండంటే క్యాన్సిల్ చేసిండు అదానీ ఎయిర్పోర్ట్. మన అదానీ ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంది కదా, ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసిండు. ఎవరితో? అదానీతో. ఎంత ఇన్వెస్ట్ చేస్తానన్నాడు అదానీ కెనియా ఎయిర్పోర్ట్లో? $1.85 బిలియన్. బికాజ్ ఆఫ్ ది పొలిటికల్ ప్రెషర్. నీకేం నొచ్చింది రా గిరీష్, నీకేం నొచ్చింది అని అంటే, ఇప్పుడు నా నొప్పి ఏందో ఇప్పుడు చెప్తా. అదానికి రాలే, పోని రాకపోని నాకేం చుట్టం కాదు, నాకు రూపాయి ఇస్తలేడు అదాని. అదానికి రాలే, కాకపోతే న్యూ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు తెలుసా? జూన్ 2026లో. కెనియా ఈ ఎయిర్పోర్ట్ని ఎవరికి అవార్డు చేసింది తెలుసా ఫ్రెండ్స్? ఎవరికి ఇచ్చింది తెలుసా? చైనీస్ బేస్డ్ కంపెనీకి ఈ ఎయిర్పోర్ట్ని దారదత్తం చేసింది. అదానీ
అదాని కంటే ఎక్కువ పైసలకు. ఎంతకు? అదాని ఎంత అన్నాడు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నాడు, 1.85 బిలియన్. కెనియా ఎంతకి ఇచ్చింది? 2.9 బిలియన్ ప్రాజెక్ట్ వాల్యూకి ఇచ్చింది. ఇప్పుడు డిబేట్ ఏందనంటే, అదానికి రాలే ఓకే, నా భారత్కి రాలే ఓకే, చైనాకు వస్తే మీకు యాక్సెప్టెడా? మీకు అదాని రావద్దు పైకి, ఆడదాకా ఓకే, బట్ భారత్ యొక్క ప్రతిభ పరాక్రమం 10 జాగాలకు పోతున్నది అని అంటే, పోనీ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా పెట్టనికే? పెడతారా కెనియా ఎయిర్పోర్ట్లలో పోయి 1.85 బిలియన్ ఆర్ 2.95 బిలియన్ ఆర్ 2.9 బిలియన్? ఒక కాస్ట్లీయెస్ట్ ప్రొటెస్ట్ జరిగింది ఫ్రెండ్స్ భారత్కి ఖిలాఫ్. అరే మీకు అసలు అర్థమవుతుందా అని చెప్తున్నా. నాకు అదాని రూపాయి ఇస్తలేడు, బట్ భారత్ యొక్క చరిష్మాను 4 దిశలకు తీసుకుపోతున్నాడు కదా. చైనీస్కి పోతే మీకు యాక్సెప్టెడ్, అదే భారతీయుడికి వస్తే మాత్రం మీరు బగబగ మండుతారు. ఎందుకు అని అడుగుతున్నా. 57% హయ్యర్ దాన్ ది ఒరిజినల్ అడాని ప్రపోజల్కి చైనీస్ యాక్సెప్ట్ చేస్తే మీకు అందరికీ గర్వకారణం. అదే నా భారతీయుడికి భారత ప్రాజెక్ట్ ఇది రాలేకపోతే అనేది రాకపోని నా కొడుకుకి ఇంత ద్వేషమా? ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అదాని ఈజ్ భారత్ అండ్ భారత్ ఈజ్ అదాని. నో, అబ్సల్యూట్లీ నాట్. ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఓన్లీ యాజ్ అ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఇక్కడ స్ట్రాటజిక్ లూజర్ ఎవరు అని చెప్పి మాట్లాడుతున్నాను, ఎవరికి లాస్ అయింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇది మన ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఒక సెట్ బ్యాక్ కాదా? నీ ద్వేషం ఏడదాకా, దేశాన్ని ద్వేషించేదాకానా? అక్కడ పైసలు పెట్టిన ఉంటే ఖచ్చితంగా నీకు దాని బెనిఫిట్స్ అన్ని నీకు వచ్చేది కదా. వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఆఫ్రికా మీద నీకు ఒక కబ్జా దొరికేది కదా. బిగ్గర్ పొలిటికల్ క్వశ్చన్స్ ఏంది అని అంటున్నా, వెదర్ దిస్ డెసిషన్ ఇప్పుడైతే కెనియా చైనాకి ఇచ్చింది, అదానిని తుంగలో దొక్కింది చూడు, ఈ డెసిషన్ అనేది ఎకనామిక్స్తో డ్రైవ్ చేసిండ్రా, పాలిటిక్స్ దీన్ని డ్రైవ్ చేసిందా, పబ్లిక్ సెంటిమెంట్ డ్రైవ్ చేసిందా, లేకపోతే జియోపాలిటిక్స్ డ్రైవ్ చేసిందా? ఇవన్నీ పక్కకు పెట్టి గిరీష్, అమెరికా యొక్క ఫేక్ నరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దీన్ని డ్రైవ్ చేసిందా? ఇవన్నీ పక్కకు పెట్టి గిరీష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే దీన్ని డ్రైవ్ చేసినాం గిరీష్ అనే ఒక నా ప్రశ్నకు సమాధానం, ఒక డెఫినేటివ్ ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారా? ఇన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నప్పుడు గ్లోబల్ కాంట్రవర్సీలలో ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్ట్స్ చైనాకు పోతే మీకు యాక్సెప్టెడేనా, మళ్ళా భారత్కి రాబోతా? సమాధానం చెప్పగలుగుతారా? అదాని శత్రువులకు అడుగుతారు. నలుగురికి షేర్ చేయరు నాయన, ఇలా సంతోషపడే గడియ వచ్చింది మీకు అందరికీ. షేర్ చేయండి, ఇదన్నా షేర్ చేయండి. నాకు బాధ అంతా ఏంటంటే, మనకు రాలే చైనా ఓడిపోయిందన్న బాధ. కరెక్టరా? అందుకే తీసుకున్నా చిట్టా నేను. మీరు దేశించుర్రా భయ్ అంటే, భారత్కి ప్రాజెక్టులు రావద్దు, అదాని అయినటువంటి ప్రాజెక్టులు చేయొద్దు, చైనా వాడు చేసుకుంటే మీకు యాక్సెప్టెడ్ అని అంటే మీరు దేశద్రోహులే కదా మళ్ళీ అప్పుడు. సరే, ఆ చైనా వాడు భారత్తో మంచి సంబంధాలు పెట్టుకున్నాడంటే అట్లా కూడా లేడు కదా. భారత్ మాతాకి జై.